నా చెయ్యే పట్టుకోవా నన్నొచ్చి చుట్టుకోవా నాతో. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సేమ్ అటువంటి వీడియోస్ని మీరు కూడా సింపుల్గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే కాపీరైట్స్ ప్రాబ్లం వల్ల నేనైతే ఫుల్ సాంగ్ అయితే ప్లే చేయలేకపోతున్నా ఫ్రెండ్స్. ఒకవేళ ఈ సాంగ్ మీరు ఫుల్గా విజిట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఉందో అక్కడికి వెళ్ళి అయితే ఫుల్గా అయితే విజిట్ చేయండి. సాంగ్ అయితే హై లెవెల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి అయితే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి అయితే ఒకసారి అయితే విజిట్ చేయండి. వీటి లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి మంచి మంచి వీడియోస్ని ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ దగ్గర కైన్మాస్టర్ యాప్ అయితే ఉండాలి. ఒకవేళ మీ దగ్గర కైన్మాస్టర్ యాప్ లేకపోతే నేను వాడే 5.0 న్యూ వెర్షన్ కైన్మాస్టర్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఇంకా ఎటువంటి లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మీరు డౌన్లోడ్ చేసుకున్న కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఎంటర్ప్రెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. పైన క్రియేట్ నా ఉంటుంది అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే 7 రేస్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీరు న్యూ వెర్షన్ కైన్మాస్టర్ వాడుతున్నాడైతే 7 రేస్ అయితే అడుగుతుంది. ఓల్డ్ వెర్షన్ కైన్మాస్టర్ వాడుతున్నాడైతే 3 రేస్ అయితే అడుగుతుంది. ఓకేనా, మీరు ఒకవేళ నేను వాడే కైన్మాస్టర్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఫ్రెండ్స్. అక్కడికి అయితే మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ఈ రేసెస్లో 1 రేస్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏ రేస్లో అయితే వీడియో అయితే క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ రేస్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 16:9 రేస్ని అయితే క్లిక్ చేసి రైట్ సైడ్ పైన నెక్స్ట్ అనేది అయితే క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీ యొక్క గ్యాలరీలోకి అయితే తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, నేను ఇందులో వాడే ప్రతిదీ ఇమేజ్ అండ్ టెంప్లెట్స్, బ్యాక్గ్రౌండ్స్, పిఎన్జీ బార్డర్స్ ప్రతిదీ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఆల్ మెటీరియల్ స్టోక్ లింక్ ఉంటుంది. ఆ యొక్క లింక్ లింక్ చేసి నేను వాడే ప్రతి మెటీరియల్ అయితే మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డౌన్లోడ్ చేసిన ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ క్యాచ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ క్యాచ్ చేసిన టిక్ మార్క్ ఉంది. ఓకేనా, ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడడానికి అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, స్టార్టింగ్ మనకి వచ్చింది ఈ విధంగా. స్టార్టింగ్ మనకి వచ్చిన తర్వాత లే పైన ఇచ్చేసి మీడియా పైన ఇచ్చేసి మీరైతే ఎవరి ఇమేజ్ పెట్టుకుంటున్నారో వాళ్ళ ఇమేజ్ అయితే ఇక్కడ క్యాచ్ చేసుకోండి. ఓకేనా, నేనైతే ఎగ్జాంపుల్కి ఒక ఇమేజ్ అనేది యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా మీకు నచ్చిన ఒక ఇమేజ్ అయితే ఇక్కడ క్యాచ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే మీకు నచ్చిన ఒక ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. అంటే మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీకు నచ్చిన ఒక హీరోయిన్ ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క ఇమేజ్ అనేది పిఎన్జీ ఫార్మాట్ అయితే ఉండాలి. బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అయితే ఉండకూడదు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది యొక్క పిఎన్జీ ఇమేజ్ అయితే ఇక్కడికైతే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఒకవేళ మీకు పిఎన్జీ ఇమేజ్ కట్ చేసుకొని రాకపోతే కింద డిస్క్రిప్షన్లో బీజీ రిమూవర్ అనే ఒక వెబ్సైట్ లింక్ అయితే నాకు వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క ఇమేజ్ అప్లోడ్ చేసి పిఎన్జీ ఫార్మాట్ అయితే కట్ చేసుకోండి. ఓకేనా, ఆ యొక్క ఇమేజ్ ఇక్కడికి యాడ్ చేసుకున్నాం కదా, ఈ విధంగా సింజిల్లో పెట్టుకుని ఇక్కడైతే ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఓకేనా, ఈ విధంగా. ఓకేనా, సెకండ్ మెట్లో ఉన్నాయి కదా కింద సెకండ్ అది దాని అయితే పెట్టుకోండి. ఓకేనా, ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఇమేజ్ అనేది ఎవరికైతే స్వైప్ చేయండి. ఓకేనా, మన వీడియో ఎంత ఉందో అంత అయితే ఈ విధంగా అయితే స్వైప్ చేయండి. ఓకేనా, ఈ విధంగా చివరికి స్వైప్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఉంది. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎండింగ్ పాయింట్ ఉన్నది. ఓకేనా, మనం అయితే లాస్ట్కి వచ్చేయండి. ఓకేనా, టెంప్లెట్ ఎంత ఉందో మన యొక్క ఇమేజ్ ఎంత జరుపుకున్నామో ఆ యొక్క ఎండింగ్ పాయింట్కి అయితే ఈ విధంగా వచ్చేయండి. ఓకేనా, ఈ విధంగా ఎండింగ్ పాయింట్లో పెట్టుకొని మన యొక్క ఇమేజ్ని క్లిక్ చేయండి. ఓకేనా, మనం తీసుకున్న మనకు గాల్ ఇమేజ్ ఉంది కదా అయితే ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ కీ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసి రైట్ సైడ్ ప్లస్ సెకండ్ ఉంది అయితే క్లిక్ చేసి ఈ విధంగా అయితే మనకు ఇమేజ్ అయితే గాలి ఇమేజ్ అయితే ఈ విధంగా అయితే మూవ్ చేయండి. ఓకే, ఈ విధంగా మూవ్ చేయండి. తర్వాత అయితే టిక్ మార్క్ ఉంది. ఇప్పుడు స్టార్టింగ్ మనకి వచ్చేసారి చూసినట్టయితే ఈ విధంగా అయితే ప్లే అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, మనకు ఇమేజ్ అనేది ఈ విధంగా అయితే మూవ్ అవుతుంది. చూడడానికి అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది కదా ఫ్రెండ్స్. తర్వాత స్టార్టింగ్ మనకి వచ్చింది. స్టార్టింగ్ మనకి వచ్చిన తర్వాత లే పైన ఇచ్చేసి మీడియా పైన ఇచ్చేసి మీరైతే మీ యొక్క ఇమేజ్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకేనా, మీ యొక్క ఇమేజ్ అని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీకు నచ్చిన ఒక హీరో ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, నేనైతే ఎగ్జాంపుల్గా అల్లు అర్జున్ సార్ ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నా. ఆ యొక్క ఇమేజ్ కూడా పిఎన్జీ ఫార్మాట్లో అయితే ఉండాలి. ఓకేనా, బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అయితే ఉండకూడదు ఫ్రెండ్స్. ఆ యొక్క ఇమేజ్ కూడా పిఎన్జీ ఫార్మాట్ అయితే ఉండాలి. ఒకవేళ మీ యొక్క ఇమేజ్ అనేది పర్ఫెక్ట్గా లేకపోతే అటుపక్క ఇటుపక్క రొటీన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ రొటీన్ సింబల్ ఉంది కదా రైట్ సైడ్, నేను ఏరో మార్క్ అయితే చూపిస్తున్నాను కదా, ఆ యొక్క రొటీన్ సింబల్ అయితే క్లిక్ చేసి ఈ విధంగా అయితే రొటీన్ చేసుకోండి. ఓకేనా, మీ యొక్క ఇమేజ్ అనేది రొటీన్ చేసుకుని పర్ఫెక్ట్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ పిఎన్జీ ఫార్మాట్లో ఇమేజ్ కట్ చేసి రాకపోతే కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, తర్వాత అయితే మనం తీసుకున్న ఇమేజ్ అయితే ఈ విధంగా అయితే జూమ్ చేసుకుని ఇక్కడైతే ఈ విధంగా పెట్టుకోండి. ఓకేనా, ఈ విధంగా చూడండి, ఈ విధంగా జూమ్ తగ్గించుకొని ఇక్కడ ఈ యొక్క కింద మెట్లు ఉన్నాయి కదా ఫస్ట్ ఇది అక్కడైతే ల్యాండ్ అక్కడైతే పెట్టుకుంటున్నాం. కానీ ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ యొక్క ఇమేజ్ని కూడా చివరికి అయితే స్వైప్ చేయండి. మన వీడియో ఎంత ఉందో అంత అయితే ఈ విధంగా స్వైప్ చేయండి. ఓకేనా, తర్వాత టిక్ మార్క్ ఉంది. ఓకేనా, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇమేజ్ అయితే గాలి ఇమేజ్ తీసుకున్నాం కదా, ఆ యొక్క ఇమేజ్ అయితే కీ యానిమేషన్ చేస్తాం కదా, సేమ్ సెకండ్ ఇమేజ్ కూడా కీ యానిమేషన్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్న సెకండ్ ఇమేజ్ ఉంది కదా, మన ఇమేజ్ ఆ యొక్క ఇమేజ్ అయితే క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ కీ ఆప్షన్ అయితే క్లిక్ చేసి రైట్ సైడ్ ప్లస్ సెకండ్ అయితే క్లిక్ చేసి ఈ విధంగా అయితే మూవ్ చేయండి. ఓకేనా, ఈ విధంగా అయితే రైట్ సైడ్కి అయితే ఈ విధంగా అయితే మూవ్ చేయండి. ఓకేనా, ఈ విధంగా మూవ్ చేసిన తర్వాత కొంచెం ఓకేనా ఈ విధంగా మూవ్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఉంది. టిక్ మార్క్ చూసుకున్నట్టయితే మనకి ఇమేజ్ అయితే ఈ విధంగా అయితే మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. చూడంగా చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్. తర్వాత స్టార్టింగ్ మనకు వచ్చింది. ఈ విధంగా స్టార్టింగ్ మనకు వచ్చిన తర్వాత లే పైన ఇచ్చేసి మీడియా పైన చేసి మీరు కింద డిస్క్రిప్షన్ నుంచి ఒక పిఎన్జీ లవ్ అనే నేమ్ టెస్ట్ అనేది డౌన్లోడ్ ఉంటారు కదా,
ఆ యొక్క టెస్ట్ అయితే ఇక్కడ క్యాచ్ చేసుకోండి ఓకేనా. ఆ యొక్క టెస్ట్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. దీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా చిన్న చేతిలో పెట్టుకొని ఇక్కడ ఈ విధంగా అయితే పెట్టుకోండి. సెండ్ టు బ్యాక్ చేయండి ఓకేనా. లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ అయితే క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ చేయండి ఓకేనా. ఈ విధంగా సెండ్ టు బ్యాక్ చేస్తే మన యొక్క ఇమేజ్ బ్యాక్ సైడ్కి అయితే ఆ యొక్క పిఎన్జీ టెస్ట్ అనేది వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత అయితే చిన్న చేతిలో పెట్టుకుని ఈ విధంగా అయితే ఇక్కడైతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఓకేనా. ఇప్పుడు చూసినట్లయితే ఆ యొక్క ఇమేజ్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఇమేజ్ కూడా చివరిగా స్వైప్ చేయండి ఓకేనా. ఈ విధంగా చివరిగా స్వైప్ చేయండి. తర్వాత టిక్ మార్క్ చేసి ఫ్రంట్కి రండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే లెంత్ అయితే ఉండదు ఫ్రెండ్స్. మీకు అర్థం అవ్వాలని చెప్పి నేనైతే స్లోగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే ఇటువంటి మంచి లవ్ లిరికల్ ట్రైనింగ్ వీడియోని అయితే మీరు కూడా నేర్చుకుని అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఓకేనా. అప్పుడైతే క్రియేట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే స్టార్టింగ్ మనకు వచ్చింది ఓకేనా. ఈ విధంగా స్టార్టింగ్ మనకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏ పని చేసి మీడియా పని చేసి మీరైతే కింద డిస్క్రిప్షన్ నుంచి ఒక టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా, లీవ్స్ ఉన్న ఒక టెంప్లెట్. ఆ యొక్క టెంప్లెట్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి ఓకేనా. ఆ యొక్క లీవ్స్ ఉన్న టెంప్లెట్ అయితే ఈ విధంగా రాలినట్టు అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా. ఈ యొక్క టెంప్లెట్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ అయితే మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క టెంప్లెట్ అయితే మనం అయితే ఫుల్ స్క్రీన్ అప్లోడ్ చేయాలి ఓకేనా. ఈ విధంగా అయితే ఫుల్ స్క్రీన్ అప్లోడ్ చేయండి. తర్వాత బ్యాక్గ్రౌండ్ పైన స్ప్లిట్ స్క్రీన్ అనుకుందా అయితే క్లిక్ చేయండి. నేనైతే యారో మార్క్ సింబల్ పెట్టి చూపిస్తాను కదా, ఆ యొక్క యారో మార్క్ సింబల్ అనేది ఎక్కడైతే చూపిస్తుందో అక్కడైతే క్లిక్ చేయండి. బ్యాక్ వస్తాం ఓకేనా. కిందకు వస్తే ఇక్కడ చూడండి క్రోమాకి అని ఉంది కదా, దాని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే ఎనాబుల్ చేయండి. ఎనాబుల్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ ఉన్న బ్లూ కలర్ అయితే పోయి ఆ యొక్క లీవ్స్ అయితే మనకు వీడియో మీద అయితే యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా. తర్వాత టిక్ మార్క్ ఉంది. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఒకసారి ప్లే చేసుకుని చూసుకున్నట్టయితే ఈ విధంగా అయితే ఆ యొక్క లీవ్స్ అనేది పైనుంచి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడడానికి చాలా అమేజింగ్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్. తర్వాత స్టార్టింగ్ మనకి వచ్చింది ఓకేనా. ఈ విధంగా అయితే స్టార్టింగ్ మనకి వచ్చింది. ఈ విధంగా స్టార్టింగ్ మనకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏ పని చేసి మీడియా పని చేసి మీరు కింద డిస్క్రిప్షన్ నుంచి ఒక సాంగ్ అయితే ఉంటుంది కదా, బ్లాక్ స్క్రీన్ లిరికల్ సాంగ్. ఆ యొక్క సాంగ్ అయితే క్యాచ్ చేసుకోండి ఓకేనా. ఓకేనా ఫ్రెండ్స్. ఆ యొక్క సాంగ్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లే అవుతుంది. ఆ యొక్క లిరికల్ సాంగ్ అనేది ఈ విధంగా ప్లే అవుతుంది ఫ్రెండ్స్. చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఈ సాంగ్ మీకు నచ్చకపోతే మీకు నచ్చిన సాంగ్ అయితే క్యాచ్ చేసుకోండి ఓకేనా. మీకు నచ్చిన లిరికల్ సాంగ్ అయితే ఇక్కడ క్యాచ్ చేసుకోండి. తర్వాత అయితే ఆ యొక్క సాంగ్ మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి ఓకేనా. క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, కిందకు వస్తే బ్లెండింగ్ ఒక నేమ్ కదా అయితే క్లిక్ చేసి స్క్రీన్ అప్లోడ్ చేయండి ఈ విధంగా ఓకేనా. ఈ విధంగా స్క్రీన్ అప్లోడ్ చేసిన తర్వాత స్క్రీన్ అప్లోడ్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఆన్. ఈ విధంగా టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత కొంచెం అయితే ఈ విధంగా జరుపుకోండి ఓకేనా. ఈ విధంగా జరుపుకున్న తర్వాత మళ్ళీ అదే లిరికల్ సాంగ్ ఒకసారి క్లిక్ చేయండి ఓకేనా. క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి కిందకు వస్తే ఇక్కడ చూడండి కలర్ అడ్జస్ట్మెంట్ అనేది అయితే క్లిక్ చేసి ఈ విధంగా అయితే సెకండ్ 2 ఆప్షన్స్ అయితే ఈ విధంగా అయితే ఫుల్గా అయితే పెంచండి ఓకేనా. ఫస్ట్ ఆప్షన్ అయితే కొంచెం అయితే ఈ విధంగా 10 అయితే అలా పెట్టుకోండి ఓకేనా. తర్వాత అయితే టిక్ మార్క్ ఆన్. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే బ్లాక్ స్క్రీన్ లిరికల్ సాంగ్ ఒకసారి క్లిక్ చేసి ఈ విధంగా లైట్గా రొటీన్ చేసి ఓకేనా. లైట్గా అయితే ఈ విధంగా రొటీన్ చేయాలి లైట్గా ఓకేనా. ఈ విధంగా లైట్గా రొటీన్ చేసిన తర్వాత ఇక్కడైతే ఈ విధంగా అయితే పెట్టుకోండి ఓకేనా. ఈ విధంగా పెట్టుకొని కొంచెం జూమ్ అయితే చేసుకోండి. మీకు నచ్చిన విధంగా అయితే పెట్టుకోండి ఓకేనా. ఈ విధంగా ఓకేనా. ఈ విధంగా పెట్టిన తర్వాత టిక్ మార్క్ ఉంది. ఇప్పుడు చూసినట్లయితే ఆ యొక్క సాంగ్ అనేది ఈ విధంగా ప్లే అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా. ఆ యొక్క లిరిక్స్ అయితే ఈ విధంగా ప్లే అవుతుంది. చూడడానికి అయితే అమేజింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది కదా ఫ్రెండ్స్. తర్వాత టిక్ మార్క్ చేసి ఫ్రంట్కి రండి ఓకేనా. ఓకేనా ఫ్రెండ్స్. స్టార్టింగ్ మనకి వచ్చింది. స్టార్టింగ్ మనకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏ పని చేసి మీడియా పని చేసి మీరు కింద డిస్క్రిప్షన్ నుంచి ఒక పిఎన్జీ ఇమేజ్ డౌన్లోడ్ ఉంటుంది కదా, ఫ్లవర్స్ ఆ యొక్క ఫ్లవర్స్ ఉన్న పిఎన్జీని అయితే ఇక్కడ క్యాచ్ చేసుకోండి ఓకేనా. ఆ యొక్క ఫ్లవర్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. దీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా జూమ్ చేయండి ఓకేనా. ఈ విధంగా జూమ్ చేసి ఈ విధంగా రైట్ సైడ్ అయితే ఈ విధంగా పెట్టుకోండి. జూమ్ చేసిన పాట్ అయితే లెఫ్ట్ సైడ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఓకేనా. జూమ్ చేసిన పాట్ అయితే లెఫ్ట్ సైడ్ అయితే ఉండాలి ఓకే ఫ్రెండ్స్. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఈ యొక్క ఇమేజ్ని అయితే ఎవరికైతే స్వైప్ చేయండి. మన వీడియో ఎంత ఉందో అంత అయితే ఈ విధంగా స్వైప్ చేయండి. ఈ విధంగా స్వైప్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఉంది ఓకేనా. టిక్ మార్క్ ఇచ్చిన చూసినట్టయితే ఆ యొక్క ఇమేజ్ అయితే ఈ విధంగా ఉంది కదా. తర్వాత మళ్ళీ ఎండింగ్ పాయింట్కి వచ్చింది ఓకేనా. ఈ విధంగా ఎండింగ్ పాయింట్కి వచ్చింది. వీడియో ఎంత ఉందో ఆ యొక్క చివరి పార్ట్కి అయితే వచ్చింది ఓకేనా. ఎండింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత మనం తీసుకున్న ఒక ఇమేజ్ ఉంది కదా, పిఎన్జీ ఫ్లవర్స్ ఇమేజ్. ఆ యొక్క ఇమేజ్ ఒకసారి క్లిక్ చేయండి ఓకేనా. క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ కీ ఆప్షన్ కదా అయితే క్లిక్ చేసి రైట్ సైడ్ ప్లస్ ఐకాన్ కదా అయితే క్లిక్ చేసి ఈ విధంగా అయితే మూవ్ చేయండి ఓకేనా. ఈ విధంగా అయితే మూవ్ చేయండి. ఈ విధంగా రైట్ సైడ్కి అయితే మూవ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా. ఈ విధంగా రైట్ సైడ్ మూవ్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఉంది. ఇప్పుడు చూసినట్లయితే ఒక ఇమేజ్ అనేది ఈ విధంగా మూవ్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా. ఈ విధంగా అయితే మూవ్ అవుతుంది. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్. తర్వాత స్టార్టింగ్ మనకి స్టార్టింగ్ మనకి వచ్చిన తర్వాత లేపనింగ్ చేసి మీడియా పని చేసి మీరు కింద డిస్క్రిప్షన్ నుంచి ఒక టెంప్లెట్ డౌన్లోడ్ చేస్తుంది కదా, కలర్ఫుల్ టెంప్లెట్. ఆ యొక్క టెంప్లెట్ అయితే ఇక్కడ క్యాచ్ చేసుకోండి ఓకేనా. ఆ యొక్క కలర్ఫుల్ టెంప్లెట్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా. ఈ యొక్క టెంప్లెట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ స్క్రీన్ అప్లోడ్ చేయండి ఓకేనా. ఈ విధంగా అయితే ఫుల్ స్క్రీన్ అప్లోడ్ చేయండి. ఈ విధంగా ఫుల్ స్క్రీన్ అప్లోడ్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చిన లాస్ట్కి వస్తే ఇక్కడ చూడండి బ్లెండింగ్ అని ఒక నేమ్ ఉంటుంది అయితే క్లిక్ చేసి స్క్రీన్ అప్లోడ్ చేయండి ఈ విధంగా ఓకే. ఈ విధంగా స్క్రీన్ అప్లోడ్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఉంది. టిక్ మార్క్ ఇచ్చిన చూసుకున్నట్టయితే ఒకసారి ప్లే చేసి చూసుకున్నట్టయితే చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడడానికి చాలా క్వాలిటీ అయితే ఉంది ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది కదా. తర్వాత అయితే స్టార్టింగ్ మనకి వచ్చింది. స్టార్టింగ్ మనకి వచ్చిన తర్వాత లేయర్ పని చేసి మీడియా పని చేసి మీరు కింద డిస్క్రిప్షన్ నుంచి ఒక పిఎన్జీ బార్ని డౌన్లోడ్ చేసింది కదా, ఆ యొక్క బార్ని అయితే ఇక్కడ క్యాచ్ చేసుకోండి ఓకేనా.
ఆ యొక్క పిఎన్జీ బార్డర్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. దీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఈ యొక్క పిఎన్జీ కూడా డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే యాడ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క బార్డర్ అయితే ఫుల్ స్క్రీన్ అప్లోడ్ చేయండి ఈ విధంగా ఓకేనా. ఈ విధంగా ఫుల్ స్క్రీన్ అప్లోడ్ చేసిన తర్వాత ఈ యొక్క బార్డర్ అయితే ఎవరికైనా స్వైప్ చేయండి. మన వీడియో ఎంత ఉందో అంత అయితే ఈ విధంగా స్వైప్ చేయండి. ఈ విధంగా ఎవరికైనా స్వైప్ చేసిన తర్వాత వన్ స్టిక్ మార్క్ చేసి ఫ్రంట్కి రండి ఓకేనా. ఫ్రెండ్కి వచ్చిన తర్వాత వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే ఒకసారి ప్లే చేసుకుని వెరిఫై చేసుకుని చూసుకోండి ఓకేనా. ఒకసారి ప్లే చేసుకొని వెరిఫై చేసుకుని చూసుకొని అప్పుడైతే సేవ్ చేసుకోండి ఓకేనా. ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తే చూడండి ఓకేనా. చూసారా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు కూడా మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఇమేజ్ మీ యొక్క ఇమేజ్ పెట్టుకొని చాలా బ్యూటిఫుల్గా అయితే ఒక ట్రెండింగ్ లెవెల్ లిరికల్ వీడియోని అయితే మీరు కూడా క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా. నేను వాడే ఫైల్స్ని ఏ విధంగా యూజ్ చేయాలి అదేవిధంగా మీ యొక్క ఇమేజ్ని ఏ విధంగా అప్లోడ్ చేయాలని గురించి అయితే ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అయితే మళ్ళీ చూడండి వీడియో అయితే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఉంది ఫ్రెండ్స్. అందులో జాయిన్ అవ్వండి. నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. నేనైతే వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా. తర్వాత స్టార్టింగ్ మనకి వచ్చిన తర్వాత ఇప్పుడైతే ఈ యొక్క వీడియో అయితే ఎలా సేవ్ చేయాలో చూడాలి. రైట్ సైడ్ పైన షేర్ బటన్ అయితే క్లిక్ చేయండి. దానికి చేస్తే ఓకేనా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకోండి ఓకేనా. నేనైతే హెచ్డీ వచ్చి 180లో పెట్టుకొని అలాగే ఫ్రేమ్లో అయితే ఒక 30లో పెట్టుకొని కింద సేవ్ అనగా అయితే క్లిక్ చేయండి. ఆటోమేటిక్ మన గ్యాలరీలోకి అయితే ఈ వీడియో అయితే సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా. ఈ వీడియో అయితే ఎంత ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో మాకు వెళ్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై